అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నువ్వు చెప్పిందంతా కరెక్టే కనిపిన్ని, కానీ సుహిత్ ఇలాగే మెయింటైన్ చేసి సక్సెస్ అయింది. అందుకని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను పెద్దగా పట్టించుకోలేదు. సెంటిమెంటా పాడా, లీవ్ ఇట్ మిత్ర. సుహితకి అవిటితనం అడిషనల్ క్వాలిఫికేషన్ అయింది. ఆ సింపతి క్యాష్ చేసుకుని సక్సెస్ అయింది. లేదంటే ఎప్పుడో బోర్డు తిప్పేసుండేది. అయినా నీకు సుహితకి పోలికేమిటి? మీ అమ్మకి ఆ సుహితకి కొంచెం కూడా మోడర్న్ థాట్స్ లేవు. డామ్ ఓల్డ్ ట్రెడిషన్. ప్రపంచమంతా పిజ్జాల గురించి ఆలోచిస్తుంటే వాళ్ళింకా పాత చింతకాయ పచ్చడి దగ్గరే ఉన్నారు. అది కవర్ చేసుకోవడానికి సంప్రదాయము చట్టుబండలు అని కథలు చెప్తుంటారు. ఇప్పుడేం చేద్దామంటావు పిన్ని? టోటల్ చేంజ్. కలర్స్, ఫర్నిచర్స్, కర్టన్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ అంతా మార్చేద్దాం. ఆఫీస్ ని కార్పొరేట్ లుక్ వచ్చేలా చేద్దాం. అయినా మనమేం చేయక్కర్లేదు. ఒక్క ఫోన్ చేసి ఇలా కావాలి అని చెప్తే కంపెనీ వాళ్లే వచ్చి మొత్తం చేంజ్ చేసి ఆఫీస్ రూపురేఖలే మార్చేస్తారు. వెరీ నైస్ పిన్ని, నాకు ఇంతవరకు ఆలోచనే రాలేదు. అదే లేదు మిత్ర, హనుమంతుళ్ళ నీ గొప్పతనం నీకు తెలీదు. ఎవరైనా గుర్తు చేస్తుండాలి. అందుకు నువ్వున్నావు కదా పిన్ని, నువ్వు పక్కనుంటే నేను ప్రపంచాన్నే జయించేస్తాను. వన్ మోర్ థింగ్. ఏంటి పిన్ని? మీ నాన్నగారి పేరు ఓల్డ్ జనరేషన్ కి తప్ప ఇప్పుడు వాళ్ళెవరికీ తెలీదు. కాబట్టి పనిలో పని కంపెనీ పేరు కూడా నీ పేరు మీద మార్చేస్తే బెటర్. ఓకే డన్. ఎవరిది? కృష్ణవేణమ్మే? అబ్బో, ఆ కట్టు బొట్టు ఆ చీర అచ్చం సినిమా స్టార్లా తయారైంది. ముష్టిదాన్లా వచ్చి మహారాణిలా మారిపోయింది. మిత్రమ్మను కూడా మాయ చేసి కుక్క పిల్లలా తన వెనకాల తిప్పుకుంటుందంటే ఈ కృష్ణవేణమ్మ సామాన్యమైంది కాదు.
వామ్మో. కిడ్నీ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా మావయ్య, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? టీవీల్లో పేపర్లో ప్రకటనలు ఇస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఏ రెస్పాన్సు లేదు. దాతలు సరే రాలేదు అనుకుందాం. అంత డబ్బు ఇస్తామన్నా ఎవరు ముందుకు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. డబ్బుతోనే అన్ని పనులవుతాయి అనుకోవడం మూర్ఖత్వం డాడీ. ఒక్క రూపాయి కూడా ఆశించకుండానే కేవలం మానవత్వంతోనే దానం చేసిన పుణ్యాత్ములు ఉన్నారు. నో, ఇవన్నీ నేను నమ్మను సమీరా. పుణ్యాత్ములుంటే ఏరి ఒక్కరు ముందుకు రారే? ఏదో ప్రయోజనం లేకపోతే ఎవ్వరూ ఊరికే దానాలు చెయ్యరు. అవతల డాక్టరు తొందరగా ఆపరేషన్ చేయాలంటున్నాడు. అమ్మ ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువేం కాదు కదా డాడీ. అంత లేని పరిస్థితుల్లో అయితే మనం లేం కదా. డోనర్ ఎవరు దొరక్కపోతే అమ్మకు కిడ్నీ నేనిస్తాను. అవసరం లేదు సమీరా. ఒకవేళ నువ్వు ఇచ్చినా తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చి నీ ఆరోగ్యం పాడైతే అది బాధే కదా. కిడ్నీ ఇవ్వగానే సరిపోదు, పోస్ట్ ఆపరేషన్ కేర్ కూడా చాలా అవసరం. జీవితాంతం నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందరూ అలా అనుకుంటే ఎలా మావయ్య? హలో, చెప్పండి డాక్టర్ గారు. వాట్? డోనర్ దొరికారా? కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారా? థ్యాంక్ యూ డాక్టర్. ఓహో, అలాగే డాక్టర్, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. బాయ్. డాక్టర్ ఏమన్నారు డాడీ? ఎవరో డోనర్ రెడీగా ఉన్నారట. ఈ వారంలోనే ఆపరేషన్ అని చెప్పారు. థ్యాంక్ గాడ్, మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. డోనర్ ఎవరు డాడీ? ఎవరని చెప్పలేదమ్మా. ఎవరో డబ్బు కాసిపడి కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకొచ్చుంటారు. లోకంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని దీన్ని బట్టే తెలుస్తుంది. ఏదోలా అమ్మ ఆరోగ్యం బాగుపడితే చాలు. సమయానికి వచ్చిన ఆ డోనర్ ఎవరో కానీ చేతులెత్తి దండం పెట్టాలి. డైరెక్టర్స్ ఓకే చేశారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎస్ సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం సార్, ఐ విల్ గివ్ యూ 2 more కాపీస్. నాకేం ప్రాబ్లం లేదు సార్. కార్ ఉంది, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. 10 minutes ముందే అక్కడ ఉంటాను. సునీతమ్మా, రామ్మా టిఫిన్స్ ఎద్దు గాని. అంత టైం లేదు పెంచలమ్మా. అదేంటమ్మా అంత అడావుడేంటి? ఓ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నా ప్రాజెక్ట్ ఓకే చేశారు పెంచలమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. చెక్ రాగానే బిజినెస్ స్టార్ట్ చేయడమే. ఫోన్లే అమ్మా, ఇన్నాళ్ళకు పని అయిందన్నమాట. చాలా సంతోషం. అమ్ముందా? లేదమ్మా, శారదమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. నువ్వు రామ్మా టిఫిన్స్ ఎద్దు గాని. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావో తెలదు. లేదు పెంచలమ్మా, అక్కడ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 10 నిమిషాల ముందే అక్కడ ఉంటానని చెప్పాను. లేట్ అయితే బాగుండదు. కార్ రెడీగా ఉందా? ఉందమ్మా, డ్రైవర్కి చెప్పుంచాను. పదమ్మా. బాయ్ మమ్మీ. బాయ్. కార్ ఏది పెంచలమ్మా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. నువ్వు వెళ్ళాలి, రెడీగా ఉండమని డ్రైవర్కి మరీ చెప్పాను. ఎక్కడ సచ్చాడో ఏంటో. కారు ఐశ్వర్యం దింపడానికి కాలేజ్కి వెళ్ళింది. అదేంటమ్మా, సునీతమ్మ బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్పాను. డ్రైవర్ నీకు చెప్పలేదా? చెప్పాడు. చెబితే ఎట్టా పంపించావమ్మా? ఐశ్వర్యకి కాలేజ్ టైం అయింది, అందుకని పంపించాను. అందులో తప్పేంటి? అట్టా అంటావేంటమ్మా? చెప్పా చేయకుండా నువ్వు పంపించేయడం ఏంటి? ఇప్పుడు సునీతమ్మ ఎట్టా వెళ్ళొద్ది? పెంచలమ్మా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసమ్మా, నేనేమీ తాగిలేను. అయినోళ్ళ కాకుల్లోనూ కాలోళ్ళు కంచాల్లోనూ పెట్టడం అంటే ఇదే. కాలేజీ పక్కనే కదా, ఆటోలో వెళ్ళొచ్చు. అయినా చదువా పాడా? వెళ్ళినా సినిమాలు షికారులు అంటూ తిరగడమే కదా. ఒక పూట వెళ్ళకపోతే నష్టమేమీ లేదు. పెంచలమ్మా, ఏంటమ్మా అరుస్తావు? సునీతమ్మ పని మీద వెళ్ళాలని తెలిసి కూడా కారు పంపించేయడమేనా? ఆ విషయం మీ పిన్నం అడగకుండా నా మీద కేకలేస్తావేంటి? ఇప్పుడు వెళ్ళాల్సిన టైం దాటిపోతుంది. సునీతమ్మ ఎట్టా వెళ్ళొద్ది? ఇప్పుడు ఈవిడ గారు బయటకు వెళ్ళకపోతే దేశంలో వ్యాపారాలన్నీ ఆగిపోతాయా? బుద్ధిగా ఇంట్లో కూర్చోమను. పెంచలమ్మా, అవతల నాకు టైం అవుతుంటే ఈ ఆర్గ్యుమెంట్లన్నీ దేనికి? నేను టైంకి వెళ్ళకపోతే నా పని మళ్ళీ పెండింగ్లో పడిపోతుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఊరి మీద పడి తిరగడానికేగా. ఈ జన్మలో నీ ప్రాజెక్టులేవి వర్కౌట్ అవ్వవు, అది గ్యారంటీ. ఇదిగో పెంచలమ్మా,
మరొకసారి కారు గురించి గొడవ పెట్టినా పిన్నినేమన్నా మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఇదేమన్నాయమ్మా? ఎంత చెప్పినా మిత్ర అలా మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం పెంచలమ్మా? ఇవన్నీ ఆలోచించే టైం లేదు. నేను వెళ్తాను. ఎట్టా వెళ్తావమ్మా? నేనెళ్ళి ఆటో తీసుకొస్తానుండు. నువ్వు తెచ్చేసరికి టైం పడుతుంది. ఆ లేట్ ఎందుకు? నేనే వెళ్ళి ఏదో ఒక ఆటో ఎక్కి వెళ్తాను. వస్తాను. ఆటో 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 అశోక్ నగర్ పోనీ. ఇక్కడ ఆపు. ఇది తీసుకో. సార్ లేరమ్మా, మీకోసం చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని ఏం తిరుగుతావు కానీ వెళ్ళి కృష్ణేశ్వరరావు గారి కాళ్ళు పట్టుకో. ఎక్కడైనా ఫైనాన్స్ ఇప్పిస్తారు. ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఊరి మీద పడి తిరగడానికేగా. ఈ జన్మలో నీ ప్రాజెక్ట్లేవి వర్కౌట్ అవ్వవు, అది గ్యారంటీ. అమ్మా శారదా, ఎలా ఉన్నారు మావయ్య? నాకేంటమ్మా, నా వాళ్ళ బాధలన్నీ చూడ్డానికి ఆ భగవంతుడు నాకు బాగానే ఆయుష్ ఇచ్చినట్టున్నాడు. అంత మాట అనకండి మావయ్య. ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని ఆప్యాయంగా పలకరిస్తూ 10 మంది మంచిని కోరుకునే నిన్ను ఈ స్థితిలో చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. ఏం చేస్తాం మావయ్య, కర్మఫలం అనుభవించక తప్పదు. లేదమ్మా, బాధపడ్డమే తప్ప బాధ పెట్టడం అంటే ఏంటో కూడా నీలాంటి వాళ్ళకి తెలియదు. ఒకటా రెండా నువ్వు కలవరపడ్డ సంఘటనలు, నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటనలు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయమ్మా. నువ్వెంతగానో ప్రేమించిన భాస్కర్ తిరిగొచ్చినా ఎదురుపడలేని రోజులు. అతను చనిపోతే కన్నీళ్లు కూడా కార్చలేక ఆ బాధని గుండెల్లోనే దాచుకునే పరిస్థితి. కన్న కూతురు కళ్ళెదురుగా తిరుగుతున్నా కూతురు అని చెప్పుకోలేక నువ్వు అనుభవిస్తున్న నరకం. నువ్వు అనుభవించిన బాధలన్నింటికి నేనే ప్రత్యక్ష సాక్షినమ్మా. అందుకే మావయ్య, ఇన్నాళ్ళకు ఆ దేవుడు కరుణించాడు.
చావుకి దగ్గర చేసి శాశ్వతంగా ఆ బాధలకి తెరపడేలా చేశాడు. లేదమ్మా, నీలాంటి మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నిన్ను కాపాడడానికి ఆ భగవంతుడు డోనర్ రూపంలో ఎవరినో పంపించాడు. నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతావు. ధైర్యంగా ఉండు. మావయ్య, కోడల ఆరోగ్యం బాగోలేక చావుతో పోరాడుతూ ఉంటే దగ్గరుండి ధైర్యం చెప్పి ఆరోగ్యం బాగుపడేలా చేసే బాధ్యత మావయ్యగా నాకుందమ్మా. కానీ కలవలేని పరిస్థితి. నన్ను క్షమించమ్మా. అంత మాట అనకండి మావయ్య. ఎక్కడున్నా మీ ఆశీస్సులుంటే చాలు. తప్పకుండా ఉంటాయమ్మా. నీ ఆరోగ్యం బాగుపడేలా చెయ్యమని ప్రతి క్షణం ఆ భగవంతుని వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? శారద ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూసి వెళదామని వచ్చాను. అంతేనా? లేక శారద ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందో అని చూడ్డానికి వచ్చారా? మనిషి అన్నవాడెవడు సాటి మనిషి చావుని కోరుకోడు కృష్ణేశ్వరరావు గారు. ఒక్క మీరు ఆ గౌరీ తప్ప. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వయసులో పెద్దవారు చూడ్డానికి వచ్చారు. అందులో తప్పే ఉంది. అంటే తప్పంతా నాదేనంటావా? దేశంలో నీలాగే చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇలాగే వాళ్ళందరినీ చూడ్డానికి వెళ్తూ ఉంటారా? లేకపోతే పని గట్టుకుని నిన్ను మాత్రమే చూడ్డానికి ఎందుకు వస్తారు? ఏమిటో అంత అనుబంధం. ఏదో ప్రయోజనం లేకపోతే ఆయన ఊరికే రారు. అయినా ఆరోగ్యం బాగు చేయడానికి ఈయనేం డాక్టర్ కాదుగా. ఓ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించడానికి, ధైర్యం చెప్పడానికి డాక్టర్లే కానక్కర్లేదు కృష్ణేశ్వరరావు గారు. మనసున్న మనిషి అయితే చాలు. నిజంగా మీరు మనిషే అయితే ఆవిడ ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే వచ్చుండేవారు. కానీ మీరు అలా రాలేదు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారంటే దొరికిన ఆ డోనర్ని ఎలాగైనా చెడగొట్టి ఆపరేషన్ కాకుండా చేసి ఈవిడ్ని చంపేద్దామని. అదేగా మీ ప్లాన్? మీ దృష్టికి అలా అనిపిస్తే అది నా దురదృష్టం. అంతకు మించి ఇంకేం లేదు. ఇలా అడ్డమైన వాళ్ళు వచ్చి పేషెంట్లను డిస్టర్బ్ చేస్తారనే విజిటింగ్ అవర్స్ అని పెట్టారు. ఇది ఆ టైం కాదనుకుంటాను.